నమస్తేనా. నమస్తే పన్న. ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఎలా ఉందంటే పరిపాలన? ఏముందన్న పొగాకు రేట్లు లేకపోయా, మిర్చికి రేట్లు లేకపోయా, సూపర్ 6 అన్నారు, ఏం లేకపోయా, అమ్మ ఒడి లేకపోయా, ఏం లేకపోయా. అది 6 గ్యారెంటీలో ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 3 గ్యాస్ బండ్లు అని చెప్పినారు కదా, మరి అప్పుడు ఏది బస్సులు ఏడుంది? ఎక్కడ ఉన్నాయి అన్న? లేదు కదా. ఒక గ్యాస్ ఒకటే, అది కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడట్లా డబ్బులు. ఆహా, మరి అన్నీ కూడా సమూలంగా జరుగుతున్నాయి. రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని చెప్పి మీడియా ఏది ఏ అంటన్నా రేట్లు ఏడుంది? ఇప్పుడు 10 రూపాయలు అంట వడ్లు. అంతకుముందు ఎట్టుంది రేట్లు? అప్పుడు 1600 1800 దాకా ఉన్నాయి. ఇప్పుడు మిర్చికి రేట్లు లేదా, పొగాకు రేట్లు లేదా? నేను ఆడ ప్రభుత్వం రైతులకి సబ్సిడీ కానీ ఏం లేదు, అసలు అసెస్మెంట్ ఏం లేదు, క్రాప్ ఏం లేదు, ఏం లేదు. అంటే అప్పుడు డైరెక్టర్ గవర్నమెంట్ కొనే గతంలో ఇప్పుడు అలాగే పరిస్థితి ఉందా, లేకపోతే ప్రైవేట్ గవర్నమెంట్ కొనట్లా? లేదు, ఎంత అంత వేస్ట్. ఇప్పుడు అంతా రేట్లు అంత దళారీలు తోసుకొని ఏం లేదు గవర్నమెంట్కి. మీ దగ్గరికి ఎవరు వచ్చి అధికారులు కానీ ఏంటనేది మీ సమస్యలు పరిష్కరించారు? ఎవరు ఏం లేదు అస్సలు, ఏం లేదు, ఎవరు రాలా. ఎలా ఉంటుంది అంట రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి 2.0 అంటున్నాడు? అది కన్ఫామ్, దానికి ఇబ్బంది లేదు. ఇటు చూస్తే ఎవరు వేస్తారు ఓట్లు? ఏనంట అంత నమ్మకం ఏంటంటే ఏది అసలు ఏది ఇప్పుడు సూపర్ 6 అంటారు, ఒక్కటి కూడా రాకపోయా. ఇంకేమంటే ఇంకేం వేస్తారు ఓట్లు జనాలు నమ్మి? మరి వీటన్నిటికీ హామీ అని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆయన ఒకడు మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం అంటాడు, ఏది చేసింది లేదు ఆయన. అది మీరు ఈ మధ్యకాలం చూసే ఉంటారు కదా మన అమరావతిలో కూడా నరేంద్ర మోడీ గారు చాక్లెట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీని మీద అవి కామన్లు ఇస్తుంటారు, చేత్తపోయేంత ముందు వాళ్ళు జగన్కి ఇలా అట్టటి ఎన్ని కామన్ అవన్నీ. అంటే ప్రజల పరిపాలన సాగుతుందా, రెడ్ బుక్ పరిపాలన ఉందంట? రెడ్ బుక్కే. మొన్న మా ఊరు పర్మిషన్కి వాళ్ళకేమో 30 వేలు అంట, మాకు 60 వేలు అంట వైసీపీ వాళ్ళకైతే. అది ఎక్కడ న్యాయం? అది ఆ ప్రభలు కట్టుకుంటే వాళ్ళకేమో 30 వేలు అంట, వైసీపీ వాళ్ళకి 60 వేలు అంట. కూడా బేరాలు ఆడుతున్నారు. అట్లా ఉన్నాయి రోజులు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నేనే కాపాడుతాను, హిందువుల సంరక్షణ చేస్తాను అంటున్నాడు కదా, దేవుళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటున్నారా? తీసుకుంటా లాగా పడతల్లా మరి.